ఇక్కడ కూర్చోబెట్టిండ్రు. ట్రాక్టర్లు పెట్టమని చెప్పాలా? మట్టి కాదమ్మా, కింద దించిపోయేటోళ్ళని ఉండాలి కదా వాళ్ళు. చెప్పాలా? ఊరి మీద కారణం పెట్టాలా? దానికి దీనికి అన్ని పాపం చేస్తారు కదా, అంతా మనోళ్ళే కదా. మూడు 300 మంది వస్తారు. పెట్టున్నారు ఇక్కడ. ఎంతమంది వస్తారు? పైసలు పడుతున్నాయి అమ్మ తొందర. తప్పు మాట్లాడదు, పడుతున్నాయి. నిరుడు యుడు ఇప్పుడు ఎట్లా కొద్దిగా మీరు ఎవరైనా మాట్లాడితే నేను బంద్ చేస్తాను. మీరు ఎవ్వరు మాట్లాడతారు, మొగలు ఆల్రెడీ మాట్లాడతారు. మీరు నిరుడు. రెండోది, మనము బాల్కొండ కాన్స్టిట్యూన్స్ లో ఓడిపోయినా మీ ఎరుగట్ల అక్కడ గెలిచినాం. ఆ గెలిపే ఆ బాధ్యత నా మీద నెత్తి మీద పెట్టింది. ఈ దాకా నేను వచ్చిన. ఎందుకు వచ్చినా అనేది ఒక 4-5 విషయాలు చెప్పిపోదామని వచ్చిన. ఈ ఉపాధి హామీని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు పెట్టిందంటే ఎండాకాలంలో కూలీలకు పన్ను దొరికాయి, అలా కడుపు ఎండుతుంది, పస్తులు ఉంటారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది. ఆ రోజు ఎంతైతే కూలి ఉండేనో ఈ రోజు కూడా అదే కూలి ఉంది. అంతేనా అమ్మా? 15 నెలల కింద ఉపాధి హామీలో పాల్గొన్న వాళ్ళు ఎవరు? ఫస్ట్ నుంచి ఉన్నావా? అప్పుడు కూలి ఎంత ఉండే? ఫస్ట్ స్టార్టింగ్ నుంచి 80 ప్లస్ చెట్ల నుంచి అయితే 125 నుంచి ఇప్పుడు 300 దాకా 300 రోజులకి ఇస్తున్నావా? సరే అమ్మ, నేను చెప్తా. నాకు అర్థమైంది కానీ పాపం మీకు ఆయన తక్కువ చెప్తా మన ఉద్యోగంలోకి తీసేస్తారు. నేను ఈ ఉపాధి హామీ ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఇప్పుడు ఏం ఆలోచిస్తుంది? 10 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు. మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రోజు ఏ కూలైతే అవుతుందో 150 దాకా, అది 300 నుంచి 400 రూపాయలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు చేస్తుందంటే పని చేసుకోవాలి, కానీ పైసలు ఇచ్చి ఏర్పాటు చేద్దామని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. పేదోళ్లకు పెద్దోళ్ళు బాగా దింపోతున్న పైసలు పేదోళ్ళకి ఇవ్వాలి, కానీ ఇది ఉపాధి హామీ అనేది పేదోళ్ళ పథకం. మీరందరూ కూడా దయచేసి ఆలోచించడమ్మా అని చెప్పి పోదామని ఇక్కడ దాకా వచ్చిన. ఈరోజు మీ మే 13న పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి. పార్లమెంట్ ఎలక్షన్లలో మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఎందుకేంటి అని కూడా చెప్తా. నేను ఓడిపోయినా నా మీద మీరు ఏ పని వచ్చినా నేను ఏపియాల. సీఎం రిలీఫ్ ఫండ్లు రోజు పంపిస్తున్నారు 90కి. పాపం ఆయన ఎవరో పెద్ద చనిపోయాడు, ఏం పేరు? దేవదాసు. మీ అందరి ఇళ్ళలో తిరుక్కుంటా దావకానే బిల్ తీసుకొని వస్తారు నా దగ్గరికి. ఆ పెద్ద మనిషి చనిపోయింది నిన్ననే. అట్లా ఏ పనైనా నేనే చేయించాలా. మొన్న గవర్నమెంట్ నేను ఓడిపోయినప్పుడు కొన్ని పైసలు వచ్చినాయి. రోడ్లు ఫస్ట్ లేని రోడ్ల దగ్గర రోడ్లు పెట్టించినాం. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో నేను పోటీ చేసినా బీజేపీ వాళ్ళు పోటీ చేసిండ్రు. ఇద్దరం ఓడిపోయినాం. బీజేపీ వాడు నాకు కనిపిస్తున్నా మీకు? బీజేపీ నుంచి పోటీ చేసింది అన్నపూర్ణమ్మ. ఆయన ప్రశాంత్ రెడ్డికి ఏమైతుంది? మేనత్త, ఈయన మేనల్లుడు. ఏదో అత్త అల్లుళ్ళు కాదు, మేనత్త మేనల్లుడు. వీళ్ళిద్దరు భాగవతం వేసి ఒక డ్రామా ఆడి కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టింది, పచ్చకు లేకుండా పోయింది. ఇక ప్రజలకు సేవ చేయాలంటే నా లెక్క ఓడిపోయినా కూడా కూర్చోవాలి. ఎందుకు కూర్చుంటలేదు ఆమె? మళ్ళీ ఇప్పుడు పువ్వు గుర్తులు అదే చేస్తున్నారు. మీరు అని ఓటేస్తే ఓళ్ళు పోయి అడగాల్లో పని తెలియదు. మీకు ఓళ్ళు కలుస్తారు పువ్వు గుర్తు కోటేస్తే. అంగట్లో పోయి అయ్యావా అంటే నువ్వు ఓడుకుంటున్నావు బిడ్డ అంటారు. మన పువ్వు గుర్తు కోటేస్తే ఆ పరిస్థితి ఉన్నది. నేను ఓడిపోయినా కానీ నేను ఉంటున్నా. మీకు ఏ పనైనా చేపించే బాధ్యత నాది. నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తా, సార్ మా ఏర్గట్టులకి పని కావాలని అడుగుతా. ముఖ్యమంత్రి ఏమంటాడు? అని నువ్వు ఓడిపోయినావు కదరా అంటాడు. నేను మొన్న ఓడిపోయినా కానీ మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో మా ఊరు మా బాల్కొండ వాళ్ళు ఓట్లు గట్టిగా వేసిండ్రు, వాళ్ళకి పని చేయాలని చెప్తా.
నాకు బలం చేయదు, నన్ను బలవంతుని నేను అడగడానికి వచ్చి నేనైతే పోటీలో లేను. కాకపోతే మీకు పనులు కావాలంటే నన్ను నా దగ్గరికి వస్తారు కనుక నన్ను బలవంతుని ఏమని అడిగేందుకు మీ దగ్గరికి వచ్చిన నేను. అర్థమవుతుందమ్మా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 4 నెలలు అయింది. 4 నెలల్లో 2 నెలల నుంచి ఎలక్షన్ల పని నడుస్తున్నది. దేశమంతా ఎలక్షన్లు నడుస్తున్నాయి, ప్రధానమంత్రి ఎలక్షన్. 2 నెలల్లో ఒక 4-5 పథకాలు తెచ్చిండ్రు. రుణమాఫీ వేయలేదు. ముఖ్యమంత్రి గారు ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేస్తా అని చెప్పింది. 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15కి అయిపోయింది. 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే. హలో హలో అట్లా పెట్టు. కాంగ్రెస్ పార్టీ అధికారంతో 2 నెలలు అయింది, 4 నెలలు అయింది. 2 నెలల నుంచి ఎలక్షన్ పని నడుస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీకి 2 నెలలే టైం వచ్చింది. ఈ 2 నెలల్లో కొన్ని పనులు చేసింది, రుణమాఫీ చేయాల్సింది ఉంది. 10 ఏళ్ళ వీళ్ళన్నీ కూడా బియ్యం కరెంట్తో ముడిపడి ఉన్నాయి. నేను మీకు చెప్తున్నామ్మా, మిరుపుకి ఎలక్షన్ అయిపోతుంది. మనది మే 13కి అయినా మళ్ళా ఫలితాలు వచ్చుడు, కొత్త గవర్నమెంట్ ఫామ్ చేసేదాకా ఏ పని జరగదు. మన భారతదేశ కానూన్ ప్రకారం మిరుపుకు ఎలక్షన్ పని అంతా అయిపోతుంది. 2 నెలల్లో మీ అందరికీ రేషన్ కార్డులు ఇప్పించే బాధ్యత నాదని చెప్పి మీ అందరు కూడా తెలియదు. మీకు సిలిండర్ 500లకు వస్తున్నది, 400 మీ బ్యాంక్ అకౌంట్లో ఇస్తారు, 920 రూపాయలు తీసుకుంటారు. కరెంట్ బిల్ ఉచితమైందా అమ్మ? ఒక నిమిషం, కొంతమందికి కాలేదు. ఎందుకు కాలేదంటే దాన్ని కూడా చెప్తా. సాంకేతికంగా జోడించాల. ఒక్క రేషన్ కార్డుకు ఒకటే కరెంట్ బిల్ వస్తుంది, 2 రావు. ఆ ఒక్కటి కూడా జోడించాలా. మీరు రానోళ్ళందరూ మీ అన్ని విషయాలు మా ఊళ్ళకి ఎప్పుడు ఎండి ఆఫీస్ తీసుకుపోయి చేపిస్తారు. రాలేవని ఇంట్లో పెట్టుకొని కూర్చుంటే మళ్ళీ బిల్ వస్తుంది మీకు. అర్థమవుతుందమ్మా? మీరు ఎండి ఆఫీస్ పోవాలా, చేపించుకోవాలా. ఆఫీసర్ పని చేయకుండా మనకే బాధ, మనము పని చేసుకోకుండా మనకే బాధ, ఆఫీసర్ పని చేయకుండా కూడా మనకే బాధ. ఇంట్లో కూర్చుంటే పనులు జరగవు. మీరు పోయి చేయించుకొని ప్రభుత్వం అమలు చేసేసింది. దవాఖానలకు పోతే 10 లక్షల దాకా ఉచిత వైద్యం చేస్తుంది. ఇక ఆర్టీసీ బస్సులల్లో ఫ్రీ వేసిండ్రు, కాకపోతే ఒక ఇబ్బంది అవుతుంది, బాగా తోసుకుంటారు ఆటోలు అందరూ ఆర్టీసీ బస్సులో. మొన్నటిదాకా బస్సులో లేకపోతుంది, ఇప్పుడు రోజు బస్సులు దగ్గరకు రాకుండా బస్సు ఎక్కుతున్నట్టున్నారు. బస్సులన్నీ ఫుల్ పోతున్నాయి. అరే ఆగోయా, నీ మాట్లాడమని చెప్పినా నేను. మొన్నటిదాకా బస్సు ఫ్రీ అయినప్పుడు ఖాళీ పోయినాయి, బస్సు ఫ్రీ కాగానే ఫుల్ అవుతున్నాయంటే ఎక్కుతున్నట్టే కదా. బస్సులు కూడా కొత్త బస్సులు ఇమ్మీడియట్ దొరికాయి మనకు. మార్కెట్లో పోతే, అంగట్లో పోతే దొరికాయి. వీటిని తయారు చేయించాలా, 9 నెలలు పడుతుంది ఒక బస్సు తయారు చేయించాలంటే ఆర్డర్ ఇచ్చి. వచ్చే టైం పడుతుంది. టీఆర్ఎస్ పార్టీ మన ఎలక్షన్ అప్పుడు ఏం చెప్పారు? కాంగ్రెస్ వాళ్ళకి వెళ్తే మీకు పింఛన్లు ఇయ్యరు, కరెంట్ ఇయ్యరు, నీళ్ళు ఇయ్యరు అని చెప్పారు. మనము కాంగ్రెస్ పార్టీ మన మీద ఓడిపోయిన రాష్ట్రంలో వచ్చింది కాబట్టి పింఛన్లు ఇచ్చిండ్రు, కరెంట్ ఇచ్చిండ్రు, ఉద్యోగాలు ఇచ్చిండ్రు. దాంతో పాటు ఇప్పుడు 5 పథకాలు అమలు చేసిండ్రు, రుణమాఫీ అమలు చేయబోతున్నది. మీకు ఇంతకుముందు నీళ్లు కావాలంటే పోచంపాడుకు ధర్నా చేస్తుండే అందరూ. కానీ ఇప్పుడు పోచంపల్లిలో నీళ్ళు లేకున్నా కానీ నేను ముఖ్యమంత్రి గారిని పోయి అడిగితే నీళ్ళు ఇచ్చిర్రు. ఇప్పుడు మీ కాకతీయ కెనాల్ అంతా నిండు ఉన్నది. పోచంపాడు చెరువులో నీళ్ళు వాళ్ళకి దూడం తినేబెట్టినాం. లేవమ్మా, చెరువు ఎండింది, కొద్ది చెరువు ఎండిపోయింది. పోయిన ఏడాది కన్నా ఇప్పుడు బాగా ఎండిపోయి ఉన్నది. ముఖ్యమంత్రి మనం అడిగితే పని చేస్తున్నారు. ఇంకా పనులు మంచిగా కావాలంటే నన్ను మీరు బలవంతుడు మాత్రం చేస్తే ఏ పనైనా మీకు చేసి పెట్టే బాధ్యత నాది. నేను ఓడిపోయినా నాకు బాధ్యత లేదు, నాకు అధికారం లేదు. కానీ నాకు ఓటేసినంత వరకు నేను సున్నం పెట్టద్దని ఉద్దేశంతో ఇక్కడ కూర్చుంటున్నా. ఆ పువ్వు గుర్తుతో లెక్క నేను ఓడిపోగానే మొత్తము తట్టా పుట్ట చదువుకొని నేను వెళ్ళిపోలే పట్టణంకు, ఈయనే ఉంటున్నా. ఎందరో మంది మీ ఊరికి వెళ్ళి సీదా నా దగ్గరికి వస్తారు, ఫోన్ చేస్తారు. ఇక మా శివాలను రాణిస్తారండి, మీ ఇళ్ళకి వెళ్ళి అన్ని తీసుకొని వస్తాడు. ఏం కావాలా, మీకు ఏం కావాలో నేను చేసి ఇస్తా అనుకుంటాను. ఇప్పుడు రేషన్ కార్డులు కూడా శివనే ఇప్పిస్తాడు మీకు. ఇక్కడ సిఎంఆర్ఎఫ్ ఎట్లా ఇంటికి తీసుకుంటే రేషన్ కార్డు ఇప్పిస్తాడు. మీ కరెంట్ బిల్ రాని వాళ్ళందరికీ శివ డీటెయిల్ తీసుకో. ఇప్పుడు డోర్ టు డోర్లా తీసుకొని ఎలక్షన్ కాగానే ఫ్రీ అయిపోయింది. ఆ ఫ్రీ అయిపించే బాధ్యత కూడా శివన్ తీసుకుంటాడు. రుణమాఫీ పైకి వెళ్ళి వస్తుంది. ఇక నాకు ఒక అవకాశం ఉన్నది మీకు చెప్పిపోదామని వచ్చిన. వేస్తారమ్మా కాంగ్రెస్ పార్టీకి? వేస్తారా?
మీరు కాదు పక్కోళ్ళకు కూడా వేపింది. నేను ఎట్లయితే నా ఎలక్షన్ కాకుండా నేను తిరుగుతున్నానో మీరు కూడా మీ పనులు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి గెలిపించాలి కానీ పక్కోళ్ళకు కూడా వేపుర్రి. ఈ అధికారం ఉన్నది చేతున్నది, చేతున్న గెలిపిస్తే పనులు అయితే 5 ఏళ్ళ తర్వాత. 5 ఏళ్ళ తర్వాత రాజు ఎవడో దొంగ ఎవడో అప్పుడు చూసుకుందాం. అప్పుడు ఎట్లయితే అట్లయితుంది. ఈ 5 ఏళ్ళు అయితే దొంగలమైనా సరే మమ్మల్ని నమ్మాలి మీరు. ఏమమ్మా అమ్మ కొద్దిగా ఇగో మేము పురుడు వస్తున్న 2 నెలల ఈ సంసారం పెట్టి ఇప్పుడే అన్ని జరిగాయి. నాకు 6 నెలలు సమయం ఇవ్వు. 6 నెలలు సమయం ఇస్తే మా ఆడబిడ్డలకు పెన్షన్ వచ్చేది ఉంది, పిల్లలకు 2,000 మాలతీ పథకం కింద వచ్చేది ఉంది, అదొక బాకీ ఉంది. ఎట్లయితే రైతులకు రైతు బంధు వస్తుందో భూమి లేని కూలీలకు సంవత్సరానికి 15,000 ఇచ్చేది ఉంది. మొదట రేషన్ కార్డులు ఇద్దాం, తర్వాత రుణమాఫీ ఇద్దాం, తర్వాత ఇంకొక పథకం చేద్దాం. ఒకటే రోజు అన్ని రావు. ఇట్లా బటన్ వస్తే నీళ్లు పోసినట్టు నీళ్లు పోసేది కాదు పైసా. మనం పైసలు తయారు చేసి పంచాలి ప్రజలకు. ఏమమ్మా పింఛను ఇప్పించే బాధ్యత నాది. బీడీ కార్మికులకు 2014 కన్నా ముందున్న వాళ్ళకి పింఛన్ ఉంది, నాకు తెలుసు. కానీ కొంచెం సమయం తర్వాత 2014 తర్వాత చేసుకున్న వాళ్ళకు కూడా పిఎఫ్ చేసుకున్న వాళ్ళకు కూడా ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తరఫున నేను తీసుకుంటున్నా. నాకు సమయం ఇవ్వాలని మాత్రం కోరుతున్నాం. మీ అందరినీ పోయిరా వాళ్ళ వేస్తా రోడ్లు గట్టిగా ఏమి మేము చెప్పినాం కదా. ఇప్పుడు చేతు అధికారం ఉంది, పైన కూడా చేతోడు వస్తేనే ఆడికెళ్ళి కొన్ని పైసలు మనకు హైదరాబాద్కి వస్తే హైదరాబాద్కి వెళ్ళి 7 గంటలకు వస్తాయి. ఇక హైదరాబాద్ లో చేతు కుడతాడు కాబట్టి చేతు కుడుతూ ఓటేస్తే మేము దొంగలమో లంగలమో నమ్మురు ఒక 5 ఏళ్ళు మమ్మల్ని. ఏమమ్మా పోయేస్తాం మరి పోయి రావాలా? అన్ని పనులు చేసి పెడతా అంటే అందరు బంగ్లాదేశ్ కట్టి అక్కడ చిన్న చిన్న పనులు ఏదున్నా సర్కార్కి వెళ్ళి వచ్చి చేపించే బాధ్యత నాది. మొన్న ఇల్లు కట్టుకుందానికి వాళ్ళు 3 లక్షల పేపర్ ఇచ్చిర్రు. నేను ఆ రోజు మీ ఎరగట్ల ఖర్చు చెప్పిన ఈ చిత్తు కాగితంతో సమానం అవి. ఇలా పాలనకి విలువ లేదు. ఇప్పుడు సర్కారు మన నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇచ్చింది. నాకు ఏమని ఇచ్చింది? నువ్వు వాళ్ళకి పంచు పేదోళ్ళకి అన్నది. నేను మా శివకి ఇది మళ్ళీ మీకు చెప్తున్నా. ఈయనకు అప్పచెప్పినామనుకో మంచిగా ఇచ్చినా కానీ మమ్మల్నే బండు తిడతారు, మీ ఇష్టం ఉన్న వాళ్ళకి ఇచ్చుకున్నారని చెప్పి. మేము ఈ మహిళా సంఘాలకు అప్పచెప్తాం, ఓ 30 ఇండ్లు వచ్చినాయి మీరు లేని వాళ్ళకి ఇచ్చుకోరని చెప్తాం. ఇల్లు కావాలంటే అందరు వస్తారు. శివ 3 అంతస్తుల బిల్డింగ్ కట్టిండ్రు, మళ్ళీ ఇంకొక ఇస్తు నాకు కావాలి, నాకు కూడా 5 లక్షలు ఇవ్వని వస్తాడు. కానీ లేనోడికి ఇవ్వాలా? ఫస్ట్ లేనోడికి ఎవరికి ఇవ్వాలా? మీకు అప్పచెప్తాం, మీరు వాళ్ళకని ఇచ్చుకోరు. మా నెత్తి నొప్పి మాకు అత్తి కాదు. ఏందమ్మా జాబులా? అదే అమ్మా చెప్తాను. ఇప్పుడు మేము మహిళా సంఘాలకు చెప్పెట్టు ఇందిరమ్మ ప్లాట్ వచ్చింది, వాళ్ళు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ కదా నీకు వచ్చింది. ఇప్పుడు దానికి ఇల్లు కట్టుకుందాం, దానికి ఇప్పిద్దాం. ఇల్లు కట్టేది కూడా కొన్ని నియమ నిబంధనలు వస్తాయి. ఆ లోపల ఉన్నోళ్ళకి ఇస్తాం 5 లక్షలు. లేకుంటే ఆడు 1000 గజాలలో కట్టుకుంటా అంటాడు, మళ్ళీ ఇల్లు కావాలి, పైసలు కావాలంటాడు. సర్కారు పైసలు ఉన్నోడికి పోతే లేనోడికి ఎప్పుడు ముట్టాలి? అది వాడు 200, 120 గజాలు కట్టుకుంటోడికి మాత్రం ఇస్తుంది. చిన్న ఇల్లు కట్టుకున్నానికి ఇస్తుంది సర్కారు. అందరికి రావు, బంగ్లాల వాళ్ళకి రావు. లేదా నాకు ఇల్లు ఉన్నది కానీ ఇంకొక ఇల్లు కట్టుకుంటా అంటే రావమ్మా, ముందే చెప్తున్నా. తర్వాత మీరు ఇబ్బంది పడద్దు. మీ మోచేదికి బెల్లం పెట్టిపోతాను రాలేడా. ఉన్న వాస్తవ విషయాలు మీ దృష్టికి తీసుకొద్దామని వచ్చిన. సరే మరి అమ్మ ధన్యవాదాలు. పోయేస్తా, వేరూరు కూతున్నా. ఉంటారు కదా గట్టిగా. ఏ లీడర్ మా దేవరెడ్డి శివబాబు కూర్చోరట. పోలీస్ స్టేషన్లకు అసలే అడుగు పెట్టారు. ఆడు పోలీసులు ఆడు పని ఆడు చేసుకోవాలి. ఆడు తప్పు ఎత్తవి మాత్రం అడుగుతున్నాం. ఇంతకుముందు 20 చెప్తుండే ఆడు వాళ్ళ తరఫున వచ్చి మాట్లాడుతుంది. ఇప్పుడు ఆ పరిస్థితి తీసేసినాం. గంజాయి ఎవడైనా పోరాడు గంజాయి తాగితే లోపడేసి కొట్టమంటున్నాం. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినా మేము వింటలేమమ్మా. ఇన్నమనుకో మళ్ళీ మీ పోరాన్ని మేము ఖరాబ్ చేసినట్టు అవుతుంది. గంజాయి తాగితే ఇంత సారా తావు ఏం కాదు, కళ్ళు తావు ఏం కాదు. గంజాయి తాగితే మైండ్ ఖరాబ్ అవుతుంది. తల్లిదండ్రులకు తాగేటప్పుడు బాధ, తాగి పోలీస్ స్టేషన్ వేసినా బాధపడతారు. దాన్ని పోలీస్ స్టేషన్లో ఎత్తాడు, బంద్ అవుతుంది. అది బాధ పెడతాం కానీ తాగిపిచ్చి బాధ పెట్టే బదులు పోలీస్ స్టేషన్లో వేస్తాం. మళ్ళీ పోతే 4 రోజులు జైలుపోతారు. పోనీ మీరు ఎవరు కూడా ఎవరు మీ పిల్లలు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడి అరెస్ట్ అయితే దయచేసి చెప్తున్నా నాకు ఫోన్ చేయకుండా మా వాళ్ళకి ఫోన్ చేయకు తినిపిమని. ఎందుకంటే గంజాయి అనేది మన అందరికి ఖరాబ్ చేస్తున్నది. నేను నాకు ఓటు వేయకుండా సార్ అటువంటి వాళ్ళు, కానీ నేను మాత్రం వాళ్ళ దగ్గరికి వాళ్ళకి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదంటే గట్టి కూర్చుంటే వాళ్ళకి గంజాయి బంద్ అయిపోయింది నియోజకవర్గంలో. ఆడాల నడుస్తున్నది కదా దొంగ ఎంత నాప్తం నడుస్తున్నది. వాళ్ళు కూడా మెల్లమెల్లంగా బంద్ అవుతారు. బంద్ గారు మెల్లమెల్లంగా బంద్ అవుతారు. అది బాగా మనుషుల జీవితాలను నాశనం చేస్తుంది.
ఆడు తాగి తల్లిదండ్రులు కూడా కొడుతున్నారు. కానీ మానకు తల్లిదండ్రులు బయట చెప్పుకోరు. నా కొడుకు కొడుతున్నాను చెప్తారు వాళ్ళన్నా. నా కొడుకు మంచోడు అంటాడు. ఆడు లంగా కానీ నా కొడుకు మంచోడు అంటాడు. ఆడ దెబ్బతింటున్నాయి తల్లిదండ్రుల దగ్గర. సో దయచేసి పెద్ద మనసుతో అర్థం చేసుకొని మిమ్మల్ని మీకు ఏదైతే మంచి అవుతుందో సునీల్ గదే మంచి చేస్తారు, కానీ మీకు చెడు మాత్రం చేయవు. రాజకీయాల గురించి తప్పు పని అయితే అయ్యా వాళ్ళు చేసినట్టు ఇష్టం నాడు దోసుకున్నారు. పోరాలు మీరు కళ్ళు తాగుతుందా ఉండరా, గంజాయి తాగుండ్రా, మా కోటైనా రోడ్లు ఎప్పించుకొని అటువంటి వ్యక్తిని కానమ్మా. కొంత నమ్మి మా కాంగ్రెస్ పార్టీకి గెలిపిన మీ అందరినీ కోరుతున్నా. మీ ఊర్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ముడుపు కట్టింది ఉన్నది. రేవంత్ రెడ్డిని పిలిపి అంటున్నాడు శివ. ఎలక్షన్ అయిపోయిన గట్టి ఓటర్ అని పిలిపిస్తా, లేకుండా మేము ఆడవాళ్ళను 50-100 మందిని అడిగి తోలుకపోతాం రేవంత్ రెడ్డి దగ్గర. కొట్టిన జెండా జగమే జై కొట్టిన జెండా జగమే జై కొట్టిన జెండా జగమే జై పట్టిన జెండా పట్టుకో బాలే బాలే పట్టుకో ఈ అయ్యనేగా మనకంతా ఎప్పుడో ఏది కాదు ఏ పని ఓటు మనం ముందురాల వాళ్ళే చేయాలి. బరాబర్ వేయించే పని నాదే. నేను ఓటెత్తనే పని చేస్తా లేకుంటే. కాకపోతే బలవంతుడు మాకు కొంత ఉత్సాహపరుస్తున్నారు. మేము మీది రూపాయి తినటోళ్ళం కాదు, మిమ్మల్ని మోసం చేస్తుండే. కానీ నేనైతే మాకు బరకత్ కూడా రాదు, నాకున్న పైసలు లేదనుకుంది. నేను మాట్లాడి కాదు మీరు అందరు కాదు కానీ అందరు మాట్లాడితే మాకు టైం ఇప్పుడు అమ్మా ఓ అమ్మా అమ్మ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంసారం పెట్టి 4 నెలలు అయింది. నేను మాట్లాడతా. కాంగ్రెస్ పార్టీ సంసారం పెట్టి 4 నెలలు అయింది. 4 నుంచి 2 నెలలు ఎలక్షన్లు వచ్చినాయి. వాళ్ళు 10 ఏళ్ళ అధికారంలో ఉండే. మేమేమంటున్నాం, ఇంకొక 6-8 నెలలు మాకు ఇరుండి. 10 ఏళ్ళ అధికారం నుండి వాళ్ళు మీకు బియ్యం కరెంట్ కూడా ఇవ్వలేరు. మేము బియ్యం కరెంట్ 2 నెలలు ఇప్పిస్తా అంటున్నాం. అమ్మ ఇప్పిస్తా అమ్మా. నేను ఓడిపోయినా గెలిచిన నేను ఓడిపోయినా మీ దగ్గరికి వచ్చినా కదా. నేను గెలిచి వారిపోలే. నేను ఓడిపోయినా మీ దగ్గరికి వచ్చినా చేపిస్తా అని. నన్ను గెలిపిమని రాలే. మీ పని అనేది దేవన్నా మీరు మాట్లాడితేనే మాట్లాడతారు, లేకుంటే మీరు ఎందుకు ఇంటర్ఫీర్ అవుతారు? మాట్లాడ నేనెందుకు దొరక నువ్వు 9కి వచ్చిన ముఖం లేదు, నువ్వు వేసుకున్నావు. నేను రమ్మంగా అద్దంటే ఎప్పుడు 9కి వచ్చిన వాళ్ళకి నేను మాట్లాడకపోతే తప్పు. అరే అమ్మ నువ్వు వాళ్ళు పట్టించుకోకపోతే మనం తప్పుకోదామా? వేరే లేదు. అమ్మ నేను చెప్తా, ఇగో అమ్మంటుంది ఇల్లు తప్ప నాకు ఏం లేంటుంది. ఎవరు ఏం చేయాలమ్మా? మీకు కూలి పని ఇవ్వాలి, దీని మంచి పని ఇవ్వాలి. మీరు దావుకాళ్ళు పోతే కట్టాలి. ఈ 2 పనులు చేస్తారు. నీ పిల్లలు ఇప్పుడు మా అమ్మ కూడా పీజీ చేసి చదివించింది. నేను మంచోడినైనా మా అమ్మ మొత్తం తెల్లగైంది. మనం పోరాళ్ళని చదివించుకొని మనం మంచిగా చేసుకోవాలి. ఏ పోరాళ్ళు అయితే పెద్దగా మంచిగా అవుతారో వాళ్ళు ఇల్లు బాగుపడేది. బాధలన్నీ కూడా తెలుసు నాకు. పెన్షన్ రాలే. 10 ఏళ్ళు ఉన్నోని మీరు అడగలేరు గట్టిగా. ఆడికే మీ ఊర్లో మోటార్ వేసారు. మళ్ళీ మాకు టైం ఇచ్చి మేము చేపిస్తున్నామని చెప్పినాం. 2 నెలలు మేము ఇప్పటికి సంసారం నుండి. మాకు ఇంకొక 6 నెలలు ఇయ్యండి. మీకు రేషన్ కార్డు 2 నెలల రేషన్ కార్డు వస్తుంది. మిరుకు ఎలక్షన్ అయిపోతుంది. మిరుకు ఎలక్షన్ అయిపోతుంది. అయిపోయినాక 2 నెలల మీకు రేషన్ కార్డు వస్తుంది. 15 ఆగస్టుకు రుణమాఫీ జరుగుతుంది రైతులందరికీ కూడా. తర్వాత ఈ కొంతమంది పింఛన్ రానోళ్ళు ఉన్నారు. పిఎఫ్ 2014 కన్నా ముందే ఉంది. వాళ్ళకి పింఛన్ రానోళ్ళు ఉన్నారు. బీడీ కార్మికులకు ఆ పథకం వచ్చేది ఉంది. మళ్ళా 2000 ప్రతి ఆడబిడ్డకు పింఛన్ ఆడబిడ్డకు 2000 వచ్చేది ఇంటికొక్కటి. అది వచ్చేది ఉంది. ఇక అన్నిటికన్నా ముఖ్యం అన్ని రైతులకైనా రుణమాఫీ చేస్తారా, రైతు బంధు ఇస్తారని మా కోరుతుంది. అడిగింది నేను చెప్పేది ఏంటంటే, భూమి లేని పేదలకు కూడా సంవత్సరానికి 15,000 ఇస్తుంది కాంగ్రెస్ పార్టీని. ఎలక్షన్లు అప్పుడు చెప్పింది, మీకు చేసి చూపెడుతుంది. కానీ ఇయ్యాలనే సంసారం పెట్టాలని అన్ని కుదురుకోవా, మాకు టైం ఇయ్యని అడుగుతున్నాడు.
ఆడు బియ్యం కారని అయినప్పుడు ఆయన అడగలేని కోట్లు వేసిర్రు. మొన్న మీ ఊళ్ళో అడిగి వచ్చినాయి. మేము ఇస్తామమ్మా 2 నెలలు టైం మీరు అంటే మాకు మాట్లాడిస్తలేదు. ఇప్పుడు ఏందమ్మా అంటే సరే నేను ఓడిపోయినా చేతి గుర్తు మనకు రాష్ట్రంలో ఉంది. మీకు ఏ పని కావాలన్నా మేమే చేసి ఇవ్వాలా. ఓడిపోయిన నీ బాధ్యత నాకు బాధ్యత ఉన్నది. ఎందుకంటే నేను ఓట్లు అడిగినా నేను గెలిస్తేనే ఉంటాను. రాలే గెలకుండా నా ప్రజలకు సేవ చేద్దాం వచ్చినా రూపాయి నా జేబులోకి వెళ్ళి ఖర్చు పెట్టి మీకు చేస్తున్నా. అది చేస్తున్నా కూడా నేను ఓడికి రూపాయి నన్ను ఎవడన్నా రూపాయి తీసుకున్నాడు మాకు మోసం చేసిన ఎప్పుడు ఏనట్టుకన్నా నేను సిద్ధం దానికంటే దానికి. ఏ రోజైనా ఇయ్యాల కాదు ఇంకా 10 ఏళ్ళ కన్నా ఎంపీ అన్నమాట. నేను లేకుంటే బుక్క తక్కువ తింటా కానీ దొంగతనం నాకు అవసరం లేదు. నేను ఇప్పుడు మేము లంగనమో దొంగలం 5 ఏళ్ళు మేమే సేవ చేయాలి. మీకు మంచికి చెడుకైతే మేము ఉంటాం కానీ భూమి లేదు. మా భూమి అంటే ఏ ప్రభుత్వం కూడా భూమి మీద భూమి ఇంత లేదు. భూమి పెరగది ఉన్నది కాపాడుకునే బాధలు ఉంటాయమ్మా. అన్ని తల్లులకు బాధ ఉంటుంది. మీ పరిస్థితి కూడా నేను చూసి వచ్చినోడిని. మా అమ్మ బీడీలు చేస్తే ఇంత చదువుకొని నేను మంచిగా కష్టపడి బయటపడి మా అమ్మ ముఖం తెల్ల ముఖం చేసి ఇలా కార్లు తిప్పుతున్నా. పిల్లలని మంచిగా చదివింది. పిల్లలని గంజాయి పని చేయించిన. పోలీస్ స్టేషన్లలో ఇంతకుముందు పైరవి కేంద్రాలు ఉంటే పోలీస్ స్టేషన్లు పని చేయించిన. ప్రజలకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా. ఓడని వచ్చి నగరాలు చేస్తే నాకు ఎప్పుడు సీదా నా దగ్గర రండి. మీరు లింగారెడ్డి దగ్గరకో సంజీవ్ దగ్గరకో మా దేవుని దగ్గర కాదు. మీకు వాళ్ళు నచ్చకపోతే నా దగ్గర రండి. నేను నచ్చకపోతే వాళ్ళ దగ్గర రండి. కానీ వాళ్ళు నచ్చదని మీరు పక్కన కూర్చుంటే మాత్రం మీ భక్తులు ఉండుతారు. మీ కడుపు ఎండుతుంది. మీరు ఒక్కరు నచ్చకపోతే మనం ఆగం కదా అమ్మ. ఈ గుద్దుకాలకెళ్ళి నచ్చకపోతే ఆ దుకాలకెళ్ళి కొనుకొచ్చుకుంటాం పైసలు ఇచ్చేది. వాళ్ళు మీరు నచ్చకపోతే రండి నా ఇంటికి అంటాం. నేను బాగా దూరం లేను కదా కింద పడైనా కదా. అదే మీకు నచ్చకపోతే అంటున్నా. నీకు ఈ సంజీవుకు నడుస్తవచ్చు కానీ వేరే వాళ్ళకి నడదే మీతో మాట్లాడు. ఓటేమన్నా అప్పటిదాకా నువ్వు ఎండుతావు కదా. అప్పటిదాకా ఎండుతావు ఏదైనా అవుతుంది కానీ అంతదా కూడా ఓపిక పట్టకుండా దగ్గర రండి. నేను చేపిస్తా. రైట్ పక్క అంటే నేను చేసేయాలంటే మాకు బలవంతుని ఏమని అడుగుతాం. పార్టీ మాది ఉంది. బలవంతుని ఏమని అడుగుతున్నాం. మీకు ఉచితంగా బస్సు ప్రయాణం చేసినాం. మీకు దావకడకపోతే 10 లక్షలు ఫ్రీ ట్రీట్మెంట్. మీకు సిలిండర్ 920 రూపాయలు కొంటే 420 రూపాయలు మీ బ్యాంక్ ఇస్తున్నాము. మీ ఇంట్లో కరెంట్ బిల్ ఉచితం చేసినాం. నేను చెప్తా. ఇగో కరెంట్ బిల్ అమ్మా. కరెంట్ బిల్ వచ్చింది కదా. ఇంకా నీకు వచ్చింది కానీ వేరే రాలేదు కొంతమందికి. ఎందుకు రాలేదు? సాంకేతికంగా జోడించాలా. అంటే రేషన్ కార్డుకు ఒకటే కరెంట్ బిల్ ఫ్రీ అవుతుంది. అన్ని కావు. మళ్ళా చిన్నిళ్ళకే ఫ్రీ అవుతుంది. పెద్దిళ్ళకి ఫ్రీ అయినాం అనుకో మన ఇల్లు ఊచుకుంటారు. ఇక బంగ్లాలోకి ఇల్లు ఊచుకుంటారు. రెండోది ఇప్పుడు మీకు అందరికి కూడా ఇష్టంతో వాళ్ళు ఫ్రీ అంటే ఆడ టీవీ చాలు చేస్తారు. బోర్ చాలు చేసి రచ్చి కూడా కూర్చుంటారని నడుస్తుంది. అందుకే 200 యూనిట్లు ఫ్రీ. 200 యూనిట్ల 4 ఫ్యాన్లు నడుస్తాయి, 4 బుగ్గలు నడుస్తాయి, ఒక టీవీ నడుస్తుంది, ఒక కూలర్ నడుస్తుంది, ఒక బోరింగ్ నడుస్తుంది. ఈ అందకంటే ఎక్కువ ఫ్రీ అంటే చాలు చెప్తే వచ్చి మనం పని చేసుకుంటాం. కడుపు నొయ్యాలా, మనిషికి నొప్పి తెలాలా. అన్ని ఫ్రీ ఇస్తామంటే కూడా కుదరది. ఆ డిసిప్లిన్ ఒక మర్యాదగా ఉండాలా, క్రమశిక్షణతో ఉండాలని 200 యూనిట్లకు ఫ్రీ ఇచ్చింది. రానోళ్ళు ఆడాడ ఒక్కొక్కరు మిగిలిపోయినరు. ఎలక్షన్ తర్వాత వాళ్ళకు కూడా ఫ్రీగా చెప్పించే బాధ్యత మాదే అని చెప్పి మేము అందరికి చెప్తున్నాం. మీకు రేషన్ కార్డు ఇప్పిస్తాం, రుణమాఫీ చేస్తాం, పింఛన్ ఇప్పించాల్సిన బాధ్యత ఉంది. కొద్దిగా టైం పడుతుంది అమ్మ. ఇప్పుడు ఇన్ని పథకాలు ఉన్నాయమ్మా. కేసీఆర్ ఏమో అమ్మ అన్నట్ల ముక్కోటి పైసలన్నీ తినిపోయిండు పని మొత్తం తిని ఇప్పుడు జైల్లో చుట్టూ తిరుగుతున్నారు. ఆడే బతుకోడు. ఇగో అమ్మ నేను అమ్మ ఇనుండ్రి అమ్మ మీరు ఇనుండ్రి 10 ఏళ్ళు వాళ్ళే ఉండే కదా. 10 ఏళ్ళు వాళ్ళే ఉండే అలా ఉండలేరు. అలాగే ఓట్లేసి మళ్ళీ అలాగేసి ఊళ్ళే అరే
మళ్ళా నువ్వు అమ్మ నువ్వు అంటే తప్పనిపిస్తుంది 10 ఏళ్ళు ఉన్నది 2 నెలలు మేము వచ్చాను మొత్తుకుంటున్నా నువ్వు వింటలేవు ఒరుకుంటే పని అవుతారా నీదే తప్పు పింఛన్ రాలేదంటే నీదే తప్పు ఇట్లా ఒరు తోడియాడు సంజయించాలా నువ్వు పోయి అరే అమ్మా నీది నువ్వు మాట్లాడు నీకు పింఛన్ రాలేదు నీకు బాగా ఒప్పుకుంటా కానీ నువ్వు మెల్లగా పోయి అడగాలి అటు పోయి వాడి ముందు తొడుతూ అంటే నీకు పని చేయలేడు 10 ఏళ్ళు ఉన్నా నన్ను ఇంట్లో పెట్టినావు 2 నెలలు నన్ను వచ్చి అడుగుతున్నావు అమ్మా నాకు తెలుసు వాళ్ళు ఉన్నోళ్ళు ఊర్లు పంచుకున్నట్టు దొంగలై పేదోళ్ళకి ఇవ్వకుండా పంచుకున్నారు అది కొంచెం సమయం పడుతుంది కావాలంటే ఒకటే రోజు పెరగాం కదా పుట్టి 2 నెలలు 3 నెలలు అయితే 10 ఏళ్ళు 30 ఏళ్ళు పని చేయాలంటే ఒకటేసారి అవుతుందా ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటూ వస్తాను మీ నమ్మకం పట్టు మీ ఊర్లో నేను నచ్చింది ఎవరు ఉంటే లేనోడి ఇళ్ళకి వచ్చిన ఉన్నోళ్ళ ఇళ్ళకన్నా ఎక్కువ మీరు వాళ్ళని ఇంటికి వస్తే నేను లేనోడి ఇంటికి వచ్చిన ఉన్నోడికి నేను దోష పెట్టేటోని కానీ నా నమ్ముడి నాకు సమయం ఏంటని అడుగుతున్నా తీస్తే తప్పు లేదు నేనేం చెప్తున్నా అంటే నేను మీ ఊర్లోకి వస్తే లేనోడి ఇంటికి వచ్చినా కానీ ఉన్నోడి ఇంటికి రాలే మీరు చూసుకోండి అదే మరి అందుకే నేను నమ్ముడు అంటున్నా నేను ఎన్ని ఇళ్ళకి మీ ఇళ్ళకి వచ్చిందో ప్రశాంత్ రెడ్డి ఎన్ని ఇళ్ళకి వచ్చిందో మీరు చూసుకోండి ఇగో అమ్మాయికి ఇండ్ల పంచాయతీ తెచ్చింది ఇప్పుడు ఇండ్ల పంచాయతీ నాకు ముఖ్యమంత్రి 3,500 ఇండ్లు ఇచ్చారు మనకు మీ ఊరికి 20-30 ఇండ్లు వస్తాయి ఓలకి ఇవ్వాలి ఇండ్లు చెప్పు నాకు ఓలకి ఇప్పుడు మేము మా సంజీవ్కో గుమ్మిర లింగనకో చెప్తే మీరు ఏం చెప్తారు మన బండు తిరుగుతారు మేమేమంటాం మేము మీ మహిళా సంఘాలకు అప్ప చెప్తాం మీరు లేనోడికి ఇచ్చుకోరు అంటాం 5 లక్షలు వస్తాయి 5 లక్షలు వస్తాయంటే నాకు కూడా ఆశ ఉంటుంది మా అమ్మకి చెప్తారే మన ఇల్లు మీద తీసుకో మనం వేసుకుందాం అంటది ఫస్ట్ లేనోడికి ముట్టాలా పీరితే 30 ఇండ్లు ఇస్తాయి మీ ఊర్లో మీకే చెప్తారు ఫస్ట్ లేనోళ్ళకి ఇల్లు ఇప్పించుకోరు మీరే ఇప్పించుకోరు మేము చెప్పాం మీరే ఆఫీసర్లు మీ దగ్గరకే పంపిస్తా మీరే టిక్ కొట్టుకోండి ఇండ్లు లేనోళ్ళకి ఇవ్వాలా ఇండ్లు లేనోళ్ళకి అన్న కూడా కాలు చేతులు లేనోళ్ళకి ఇవ్వాలి ఫస్ట్ ముసలోళ్ళకి అంటే వాళ్ళకి షెల్టర్ ఇవ్వాలి కదా అట్లా ఒక పద్ధతి ప్రకారము ఏడాదికి 30 ఇండ్లు వస్తాయి మనకు 50-100 ఇండ్లు అయితే మన ఊరు నిండుతుంది 2-3 ఇళ్లలో నిండుతాయి అప్పుడు కోపిక పట్టింది మనం ఊక ఒర్రుకుంటే ఒకటేసారి కావు పనులు కావు ఇలా చేతి గుర్తు మనం వచ్చింది పువ్వు గుర్తుకు వేసినోడు వారిపోయిండు అయినా నేను ఇప్పుడు తిరిగినా గతంలో కూడా నేను ఏం గుర్తుకెళ్ళి ఓడిపోయినప్పుడు మీతో ఎప్పుడు సంబంధాలు నెరవేర్చునండి సో దయచేసి మీకు నేను మీకు ఏమైనా పనులు చేయాలంటే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నాకు కాదు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నేను బలవంతుని ఏమని అడగడానికి మీ దగ్గరికి వచ్చిన మీరు వేసినా వేయకుండా మీకు పని చేస్తా వేస్తే బలవంతుని అయితే నేను గట్టిగా ముఖ్యమంత్రిని అడుగుతా మా గుమ్మిదాల గ్రామానికి ఇది కావాలని వేస్తారు కదా అందరూ వేస్తా మరి మీరు పోతుకుర్రకు గడ్డేసి బర్రెకి పాలు విడితే రావమ్మా మీరు చూసుకోండి ఇక వాళ్ళకి అంటే మొన్న ఏదో అయిపోయింది ఈసారి జరగదు అట్లా ఇప్పుడు చూసుకోండి మీకు ఇంకోటి చెప్తున్నా మళ్ళా నేను అనొద్దు మీకు ఏదైనా ఇబ్బంది అయితే దగ్గర కొనరాలి లేకపోతే నా దగ్గర రండి నేను 120 ఊర్లు ఉన్నాయమ్మా మనకి ఎన్ని ఊర్లు ఉన్నాయి 120 ఊర్లు నేను ఒక్కొని తిరగాల నేను ఇవాళ వచ్చినా అంటే మళ్ళీ 2-3 నెలల దాకా నాకు ఇటు వచ్చే అవకాశం రాదు ఎందుకంటే వేరే ఊర్లు కూడా పోవాలా మళ్ళీ నా కడుపు చూసుకోవాలి కదా నేను కూడా కష్టపడితే నా కడుపు పైసలు వస్తాయి నాకెడికెళ్ళి వస్తాయి మళ్ళీ నా కడుపుని నేను చూసుకోవాలా నా కుటుంబాన్ని చూసుకోవాలా 2-3 నెలలు ఒకసారి వస్తే 2-3 నెలలకు వచ్చే అవకాశం రాదు మీకు ఆలోపడే ఇబ్బంది అయితే నా దగ్గర రండి నాకు ఫోన్ చేయరు నా ఫోన్ నంబరు అందరి దగ్గర ఉంటుంది మీరు రాసుకుంటా అంటే మీకు కూడా ఇస్తాను నా ఫోన్ నంబరు సరేనా పోయి రావాలా మరి నిలబడతానా గట్టిగా ఏమమ్మా ఉంటాయి ఏమమ్మా అమ్మకు కోపం బాగుండి ఎటుపోయిందా ఉన్నావు వేస్తా ఓటు అమ్మ ఒక్క నిమిషం అమ్మా ఒక్క నిమిషం నీకు 4 ఏళ్ళ వాళ్ళు నీకు ఒక పింఛన్ లేదా భర్త లేని పింఛన్ రాలేదా అవన్నీ పెట్టిద్దామమ్మా భర్త లేని పింఛన్ కొంత టైం అయింది ఇక నేను చెప్తున్నా కదా
ఎవరిని ఏమంటట్లేదు. అది దొంగలు ఉండి పంచుకున్నట్టు అంత చుట్టాలకు బంధువులకు రాసుకున్నారు. వాళ్ళు వచ్చి తీయకే మళ్ళీ వాళ్ళకే ఓట్లు వేసిర్రు. ఏం చెప్పాలి నేను ఇక అదే చేపించే బాధ్యత కొద్ది ఓపిక పట్టరు. ఒక్కొక్కటి అన్ని సెట్ అయితే పోయిస్తామా మరి ఉండరా? ఇప్పుడు నీకు చెప్తా, నీకేం పెన్షన్, నువ్వేం పెన్షన్ అడుగుతున్నావు, ఏం కావాలని అడుగుతున్నావు? నీకు భూమి లేదా? భూమి లేదు, నీకు ఏ పెన్షన్ వస్తలేదా? నీకు 2000 పెన్షన్ ఇప్పించే బాధ్యత నాది. నువ్వు ఆ భూమి ఉన్నా 2000 పెన్షన్ ఇప్పించే బాధ్యత నాది. నేను ఇప్పిస్తా కొద్ది సమయం బట్టిగా. నీదేందమ్మా చెప్పు. ఎన్ని ఎకరాలు నాది భూమి? ఎన్ని ఎకరాలు? ఎన్ని ఎకరాలు? వితౌట్ పిక్చర్ రావాలి. అమ్మ చెప్తున్నది మీరు అన్నాలకింత మాకే మామూలు నోటు చూడాలంటున్నారు. నేను పుల్ల చెప్పిపోతామ్మా. ఇప్పుడు ఫస్ట్ భూమి ఉన్న పథకాలు బాగున్నాయి. రుణమాఫీ 2 లక్షలు ఒకటేసారి ఇస్తున్నాం. ఆసుంటాలకు అది ఇప్పిస్తా, మీ ఆసుంటాలకు పింఛన్ ఇప్పిస్తాను. వాళ్ళ రవడకు నీకు మహాలక్ష్మి పథకం ఇప్పిస్తా. అంటే అన్ని ఒక్కళ్ళకి రావాలంటే రావు. ఒకళ్ళకి భూమి ఉన్న వాళ్ళకు వ్యవసాయం రైతు బంధు వస్తున్నది. వాళ్ళకు ఓపిక పట్టాలా. వాళ్ళకు ఈ భూమి లేని వాళ్ళకు వీళ్ళకి వచ్చి ఓపిక పట్టాలా. లేదు నువ్వు అడుగుతున్నా తప్పులేదు. నీ బాధ నీ ముఖంలో కనిపిస్తున్నది. మంచిగా అడుగుతున్నావు. చాలా పోయేస్తామా మరి నిలబడరు గట్టిగా. రైట్ వేస్తారు కదా, పోయేస్తాము. నమస్తే అందరు. మాట్లాడతా, మీ మాట్లాడినాక మీ బాధలు కూడా వింటా. మీ బాధలు ఏంటో కూడా నాకు తెలుసు. ఇక ఓడిపోయిన ఏమవుతానంటారా? నేను ఓడిపోయిన మాట వాస్తవమే. నేను ఓడిపోయినా వేరేళ్ళు ఓడిపోయినారు. వేరేళ్ళు ఓడిపోయిన ఆయన అన్నపూర్ణ మీ కళ్ళకి కనిపిస్తున్నదిగా. ఏమో పేరని వింటున్నారా? మళ్ళీ ఇప్పుడు పువ్వు గుర్తలు వచ్చి మాకు ఓటేయమంటారు. మీరు ఓటేపించుకుని మళ్ళా పత్తకు లేకుండా పోతారు. చెప్పుకుందామంటే ఓడినటోడు ఉన్నాడు. అంగట్లో పోయి అయ్యవా అంటే నువ్వు ఓడికుంటున్నావు బిడ్డ అంటారు. ఏమమ్మా అంతే కదా. మేము ఎందుకు వచ్చినా అంటే నేను ఓడిపోవచ్చు, కానీ మీ దోమచేత గ్రామంలో నేను గెలిచిన. నా మీద బాధ్యత ఉంది మీకు పనిచేసి పెట్టేది. ఇలా చేతు గుర్తు రాష్ట్రంలో అధికారంలో ఉంది. కేంద్రంలో కూడా చేతు గుర్తు అధికారంలోకి వస్తే పనులు అవుతాయి. మీ దోమచేతకి ఏమైనా పనులు కావాలి నాయకు వస్తే నేను ముఖ్యమంత్రి గారి దగ్గర పోతా. పోయి సార్ మా దోమచంద్రులకి పని కావాలని అడుగుతా. ముఖ్యమంత్రి ఏమంటాడు అప్పుడు? నువ్వు ఓడిపోయినావు నీకెందుకు అంటాడు. సార్ నేను ఓడిపోవచ్చు, కానీ మాకు దోమచంద్రులు ఓట్లు వేసిండ్రు. మొన్న కూడా పార్లమెంటుకు జరిగిన ఎలక్షన్లలో గట్టిగా ఓట్లు వేసిండ్రు అని చెప్పుకునేటువంటి నాకు ఒక బలం ఉంటుంది. ఆ బలవంతుని నన్ను మీ తయారీ ఏంటని అడుగుతాను వచ్చిన. నన్ను ఎలక్షన్లో నన్ను గెలిపిమని రాలే. చేతు గుర్తు గెలిస్తే కేంద్రంలో అధికారంలోకి వస్తే కేంద్రం వాళ్ళు వీళ్ళకు స్టేట్కు మద్దతుకుంటారు, రాష్ట్రానికి. ఆ వాళ్ళు వచ్చి మీకు మద్దతుకుంటారు. ఎప్పుడైతే అది మీరు అందరు గట్టిగా మాత్రం నిలబడితే అయితే. నేను మీ లెక్కనే ఇప్పుడు ఓడిపోయి నాకేం లేదు. ఆలీల కోటేసి మన ఓటు ఖరాబ్ చేసుకోకుండా చేతు గుర్తు కోటేది 5 ఏళ్ళు సంసారం చేసే చేతు గుర్తే. ఇక దొంగలమో లంగలమో మమ్మల్ని నమ్ముండ్రి, 5 ఏళ్ళు మీకు సేవ చేసి పెడతాం. ఏమమ్మా ఉండరా? మొన్న ఏం చెప్పిర్రు? కారు గుర్తోళ్ళు చేతు గుర్తు గెలిస్తే మీకు కరెంట్ ఇయ్యదని చెప్పి బదనాం చేసిర్రు. పింఛన్లు రావన్నారు. కరెంట్ బిల్ ఉచితంగా చేసినాము. 500కి సిలిండర్ వస్తున్నది. ఇప్పుడు ఇంకా బాగున్నాయి చేయాల్సినవి. రుణమాఫీ ఇవ్వాల. ఆగస్టు 15 రుణమాఫీ అవుతుంది. 10 ఏళ్ళ అధికారం అది కారు గుర్తోడు మీకు బియ్యం క్యారెట్ కూడా ఇవ్వలేదు. 2 నెలల బియ్యం క్యారెట్ ఇవ్వమంటున్నా. సంసారం పెట్టి కాంగ్రెస్ పార్టీ 4 నెలలు అయింది. 4 నెలల్లో 2 నెలల నుంచి ఎలక్షన్ ఉంది. ఏ పని చేయరాదు ఎలక్షన్లో. మనకైతే 2014 కన్నా ముందు పింఛన్ లేదు. 14 కన్నా ముందు పిఎఫ్ ఉన్నోళ్ళకి పింఛన్ ఇస్తున్నారు. 14 తర్వాత పిఎఫ్ ఉన్నోళ్ళకి పింఛన్ ఇస్తలేరు. వాళ్ళకి పింఛన్ ఇచ్చే ప్రయత్నం మనం చేద్దాం. భూమి ఉన్నోళ్ళకి రైతు బంధు ఎట్లా ఇస్తుందో భూమి లేనోళ్ళకి ఎలక్షన్ల కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? 15,000 ఇస్తామని చెప్పింది. అది కూడా ఇప్పించే బాధ్యత నాదని చెప్పి చెప్తున్నా.
కాకపోతే వాళ్ళు 10 ఏళ్ళు టైం ఇచ్చిండ్రు, మాకు కొంచెం టైం ఇవ్వరు, ఒక 6 నెలలు టైం ఇవ్వండి. 2 నెలల్లో కొన్ని చేసినాం. ఇంకొక ఎలక్షన్ల తర్వాత మిరుక్కు ఎలక్షన్లు అయిపోతాయి, దాని తర్వాత ఒక 5-6 నెలలు సమయం ఇవ్వండి, మీకు ఏం కావాలో చేసి పెట్టే బాధ్యత నాది. మీరు పోతుకురకు గడ్డేసి బర్రెకి పాలు ఉంటామంటే కుదరదిరా. మీకు ఇబ్బంది అవుతుంది, నాకు ఇబ్బంది అవుతుంది, నా ముఖం కూడా చిన్న పోతుంది. మేమే చేతి కుడతాడు అధికారం ఉన్నాడు, ఏ పనైనా పెడతాం. మా మీద నమ్మి దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఇండ్లు ఇవ్వాలా, మీ ఊరికి ఇందిరామ ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ కారు కుడతాడు ఒక్క ఇల్లు అని ఇచ్చిందా మీరు చూసుకోండి. వాడు ఏం చేసినాడు ఆడేమన్నా చెప్పుకునేటట్టుందా? మీరు నీళ్ళ కట్టించింది కాంగ్రెస్ పార్టీ, ఇందిరామ ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళా కూడా మీ ఊరికి కొన్ని ఇండ్లు వస్తున్నాయి. ఇల్లు లేని వాళ్ళకి ఇస్తాం, ఇల్లున్న వాళ్ళకి కాదు. ఇల్లున్న వాళ్ళకి ఇస్తామంటే మా లింగారెడ్డి అంటాడు, మా వెంకటరెడ్డి అంటాడు, మా రవీందర్ అంటాడు, మాకు కూడా కావాలి 5 లక్షలు అంటాడు. ఏమమ్మా, ఇల్లు లేని వాళ్ళకి ఇస్తాం, మీ మహిళా సంఘాలకి అప్పచెప్తాం, మీరే పంచుకోండి. వాళ్ళకి ఇచ్చుకుంటారు, ఇల్లు లేని వాళ్ళకి ఇచ్చుకోండి. మేము ఇచ్చినాం అనుకో, మీరు మమ్మల్ని బండు అడుగుతారు, అరే పైసలు తీసుకొని ఇచ్చిర్రు, లేకుంటే అలా చుట్టాలకి ఇచ్చిర్రు, బంధువులకి ఇచ్చుకోరు అంటారు. మీ చేతికి ఇస్తాం, మీరు వాళ్ళకి పంచుకుంటారు, మీరు పంచుకోరు, అది నా బాధ్యత. ఆడికెళ్ళి ఏమొస్తాయో ఇక్కడ సక్రమంగా పేదలకు పంచే బాధ్యత నాది. దొంగలు ఊర్లు పంచుకున్నట్టు వాళ్ళు పంచుకున్నారు. లేనోడికి పింఛన్ వేయలేరు, ఉన్నోడి ఇంట్లో 4 పింఛన్లు పెట్టుకున్నారు. అది నాకు తెలిసిగా నాకు. కానీ ఒకటే, ఈ ప్రభుత్వం ఒకటి రోజు కుదరదు, కానూన్ ప్రకారం పోవాలి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం నడాలి. మనం కొద్దిగా సమయం ఇదని అడుగుతున్నాం. మమ్మల్ని నమ్ముండ్రి, నన్ను నమ్ముండ్రి, మీరు కాంగ్రెస్ పార్టీ గట్టిగా నిలబడి ఉండ్రి, పనులు చేసి పెట్టే బాధ్యత నాదని చెప్తున్నా. ఇప్పుడు మీకే ఇల్లు ఇస్తా అని చెప్తున్నా, మీరే మాకు ఓట్లు వేయించే బాధ్యత కూడా మీదే. మా వాళ్ళే గారు, మీరే ఇంటింటికి పక్క వాళ్ళకు, మీ వాళ్ళకి మనిషికి 4-5 ఓట్లు వేయించే బాధ్యత తీసుకోండి. కాంగ్రెస్ పార్టీ అయితే అధికారం ఉంది, మీకు తెలుసు కదా. పనేది కాంగ్రెస్ పార్టీతోనే కదా. నేను ఓడిపోయినప్పటికీ నేను ప్రయత్నం చేసి మీకు పని చేపిస్తాను మీకు చెప్తున్నా. మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఏమమ్మా వేస్తారా? మీరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మీరు కూడా వస్తారు ఈ పనికి. లేకుంటే మేటా మీరు సూపర్ అవుతారు అమ్మా, మేట. అర్థమైందా? పోయి రావాలన్నా వేస్తారు కదా. ఇగో ఎలక్షన్ నేను పోటీ చేస్తానే, కాకపోతే జీవన్ రెడ్డి గారు పెద్ద పోటీ చేస్తున్న. పాపం వ్యవసాయదారుడు, పైసలు లేవు, వీళ్ళ లెక్క టీఆర్ఎస్ లెక్క బగ్గా దోపిడీ చేయలేడైనా. 40 ఏళ్ళకెళ్ళి మనిషిని కానీ ఇంకా ఎద్దు వ్యవసాయం చేసుకునే బతుకుతాడు. ఇలా మనకు వ్యవసాయం చేస్తున్న మెట్లు లేవు, కానీ ఎంపీకి 30-40 ఏళ్ళ కింద మినిస్టరు, ఆయన ఇంకా ఎద్దు పెట్టుకుని వ్యవసాయం. ఆ పెద్ద మనిషి పాపం ఏం లేదు, 30 వ్యవసాయం మీదే బతుకుతున్నాడు. రూపాయి ఖర్చు పెట్టాడు, రూపాయి అడగడు. వాళ్ళని పని చేసి ఇస్తాడు, ప్రజాసేవ అన్నాడు. మరి అసలు ఈ వ్యక్తిని గెలిపిద్దాం, ఉత్తమ మాటలు చెప్పేటండి కానీ ఉంటారా గట్టిగా. కొద్దిగా ఏం రమ్మా కాంగ్రెస్ పార్టీకి అందరూ చేసుడే. మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత నన్ను గెలిపాలి, నేను వస్తా మళ్ళా. చెప్పినా కదా, ఇప్పుడు చెప్పినా కదా కాదమ్మా, పోయేస్తాం మరి. రైట్ అమ్మా, ధన్యవాదాలు. అమ్మ గిరండి కొద్దిగా తించారా? ఉంటది కదా జీపీ చెప్పి నేను చెప్తా. జీపీ సెక్రటరీకి రేపటి నుంచి మీకు ట్రాక్టర్లు దించేస్తారు. ఇంటి దాకా 2 ట్రిప్పులు కొడతారు ట్రాక్టర్. స్పెషల్ ఆఫీసర్ చెప్తారు 2 ట్రిప్పులు. గాంధీగారికి రాయి, గాంధీగారికి సెక్రటరీ గారు నమస్కారం.
కొద్దిగా ఇలా పాపం రోజు పొద్దున ఒక 2 ట్రిప్పులు దించేపి పది లోపలికి వస్తున్నారు డాక్టర్లు పొద్దున ఒక 2 ట్రిప్పులు దించేపి ఏదో మాకు నిర్మల్తో పాటు బంద్ అయింది మిడ్వేల్ నుంచి వస్తుండే సరే ఏందమ్మా అది బాధ కాదు కానీ అది బాధ ఖాళీ పోతుంది బొమ్మని పని చేస్తారు ఒక్కడు పడితే బస్ పని అది ఒకటి లేదు మా అంత శుద్ధికారులు తామే తర్వాకలు బాగా శుద్ధికారు మీ దాదాపు తర్వాకలకు బాగుంటాయి తర్వాకలకు తావేలకు బాగుంటాయి కొద్దిగా ఒక బస్సు అయితే అడుగుతున్నారు మెట్పల్లి నుంచి నిర్మల్ బస్సు అయితే అడుగుతున్నారు దాన్ని ప్రయత్నం చేపిస్తాను ఇప్పుడు నేను మీకు మీ దగ్గరికి ఎందుకు వచ్చిన అంటే మనం ఓడిపోయినాం ఎలక్షన్ లో కానీ మీ ఊరే గెలిచినది మీ ఊళ్ళో బాగుంటుంది మన దరిద్రము అదృష్టము ఈ ఓడిపోయినాం ఆడ మనకు అధికారంలో టీఆర్ఎస్ వాడు 10 ఏళ్ళు ఉన్నాడు కనీసం బిఎఫ్ కరెంట్ కూడా ఏం బంధం చేసిండు కాంగ్రెస్ వాడికి వెళ్తే కరెంట్ ఇయ్యడు పింఛన్ ఏం బంధం చేసిండు కాంగ్రెస్ వాడికి గెలిచిండు కరెంట్ ఇస్తున్నాడు పింఛన్ ఇస్తున్నాడు ఉచితంగా బస్ ప్రయాణం చేసిండు సిలిండర్ 500కి ఇస్తున్నాడు కరెంట్ బిల్ చేసిండు ఇంకా నేను మాట్లాడాక మీరు ఎప్పుడు రమ్మా 4 నెలలే ప్రభుత్వం వచ్చింది అంటే మా సంసారం మొదలుపెట్టి 4 నెలలు అయింది 2 నెలల నుంచి ఎలక్షన్లో ఆగిపోయింది ఇంకా బాగున్నాం ఏం బాగున్నాం 2014 కన్నా ముందు పిఎఫ్ ఉన్నోళ్ళకి పింఛన్ ఇస్తున్నారు 2014 తర్వాత కూడా పిఎఫ్ పింఛన్ ఇవ్వాలి ఇంట్లో ఆడబిడ్డలకు 2000 ఇస్తామన్నాం 2 బాగున్నాం రైతులకు రుణమాఫీ చేస్తామన్నాం భూమి లేని కూలీలందరూ కూడా ఏ విధంగా అయితే రైతులకు రైతు బంధు ఇస్తున్నామో భూమి లేని కుటుంబాలకు కూడా సంవత్సరానికి 15,000 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఇస్తుంది మీరు ఓపిక పట్టురని చెప్పి అందరికీ అడుగుతున్నాం 2 నెలల అధికారం నుండి ఎలక్షన్ మీరు అయిపోతుంది దాని తర్వాత 2 నెలల లోపల మీకు రేషన్ కార్డు పిఎఫ్ కార్డు ఇప్పించే బాధ్యత నాకు మళ్ళా ఆగస్టు 15 లోపల మీ రుణమాఫీ అవుతుంది ఇంకొక 4 నెలల్లో ఒకటి అవుతుంది కదా మనం సంసారం మొదలు పెట్టాలి అన్నీ ఒకసారి రావు కదా సమయం పడుతుంది వాళ్ళు 10 ఏళ్ళు తీసుకున్నారు మాకు ఇంకొక 6 నెలలు ఇవ్వమని అడుగుతున్నాం అని కుదురుకునేవాళ్ళు పువ్వుడు ఆడ కూడా మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అక్కడికి వెళ్ళి పైసలు హైదరాబాద్కి వస్తే హైదరాబాద్కి వెళ్ళి మనం కూడా వేసుకోవచ్చు నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తా సార్ నాకు తాళరాంపూర్కి పని కావాలని అడుగుతా ముఖ్యమంత్రి ఏమంటాడు నేను ఓడిపోయినావు కదా అంటాడు ముఖ్యమంత్రిని ఏమని అడిగేందుకు వచ్చినా కానీ నన్ను గెలిపిమని రాలేను ఇక్కడికి నేను పోటీ చేస్తలే పార్టీ ఇలా చిన్న చిత్ర పనులు నేనే చేయాలి మీ ఊర్లో నేను ఓడిపోయినప్పటికీ నాకు అధికారం అయినప్పటికీ చేపించే బాధ్యత నాదంటున్నా ఇప్పుడు పువ్వు గుర్తోళ్ళు మొన్న పోటీ చేసింది ఆ పువ్వు గుర్తు ఆమె మీకు ఒక్కరైనా కనిపించింది ఎలక్షన్ తర్వాత వాళ్ళ పేరు అని వింటున్నారా ఆమె ఎవరు మన ప్రశాంత్ రెడ్డికి మేనత్త మన ఎమ్మెల్యేకు మేనత్త ఈయన మేనలు ఇద్దరు కలిసి డ్రామాలు ఆడి మన నోడ కొట్టిపోయింది ఇప్పుడు పత్తకలేదు మళ్ళీ ఇప్పుడు వేషం వేసుకుని వస్తున్నారు పువ్వు గుర్తోడు మీరు ఆడు కోట ఎత్తినంటే అనాథలం అయిపోతాం మళ్ళీ ఆడు ఓడిని పడతావు నీకున్నాడు అమ్మ పువ్వు గుర్తు లీడర్ ఉన్నాడు నన్ను ఎప్పుడు ఓ లేడు ఏమైపోతుంది అంగట్లో అయ్యావంటే ఓడుకుంటున్నారు బిడ్డ అంటారు అప్పుడు నేను మీకు ఓడిపోయిన అందుబాటులో ఉన్నటువంటి నా తరఫున కాంగ్రెస్ పార్టీ ఓటు ఏమని అడుగుతున్నా వేస్తారా ఏదని మీ దయ ఏకుండా నేను చేస్తా కానీ నన్ను బలవంతుని మాత్రం చేస్తే గట్టిగా అయితే పనులు మళ్ళా వాళ్ళిద్దరి మధ్యలో మనం మోసపోవద్దు
బాగా డబ్బులు సంపాదించింది దొంగ డబ్బు కోట్లు తిన్నారు మన పైసలు ఇలా జైల్లో చుట్టూ తిరుగుతున్నారు. అందుకే మన ఓట్లలో చూసిర్రు ఊరికి ఒక్కొక్క ఓటుకు 2000, 3000, 5000 ఇచ్చిర్రు. తాళారాంపూర్ అరే నీ పైసలు వద్దా నువ్వు దొంగ ఉన్నావు నన్ను ముట్టి మీద అంటే ఎలాగొట్టి నాకు ఓట్లు వేసిర్రు మీరు అందరూ. ఆ బాధ్యత నా మీద ఉంది మీకు పని చేసి పెట్టడానికి. ఇళ్ళది బాగున్నది మీ ఊర్లో ఇందిరా మిల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ కారు గుర్తు ఒక్క ఇళ్ళని ఇచ్చిండా? ఇప్పుడు మీ ఊరికి మళ్ళీ 30-40 ఇండ్లు వస్తాయి. మీరు ఎవరికి ఇవ్వాలని మీ ఆడోళ్ళ మహిళా సంఘాలకు ఇస్తాం, మీరే ఇచ్చుకోండి. మేము ఇయ్యం. మా బానుకో దేవరెడ్డికో ప్రసాద్కో చెప్తే ఏమవుతుంది? మీరు మమ్మల్ని బండుగా అడుగుతారు మీ చుట్టాలకు దోస్తులకు ఇచ్చుకున్నారని. మీకే ఇస్తాం, మీ మహిళా సంఘాలకు ఇస్తాం, మీరే ఇచ్చుకోరు, వాళ్ళకి ఇచ్చుకుంటారు. ఇల్లు లేని వాళ్ళకి 5 లక్షలు వస్తున్నాయంటే మా బాను కూడా ఆశ ఉంటుంది, నేను కట్టుకుంటా సార్ ఒప్పించి ఇల్లు అని. ఓటితో కొడతాం 5000 ఇటు 500 వదులరు, 5 లక్షలు వదులుతారా? వదులుతారా చెప్పు? కావాలంటారు. అట్లనే అందుకని మీకే అప్ప చెప్తాం, మీరు లేని వాళ్ళకి మీరు ఇచ్చుకోండి. పెన్షన్ ఇస్తారు, మీ 2000 పెన్షన్ 4000 చేసే ఉంది. మా అమ్మ కూడా పోపు, నాకు కూడా అత్తే పెన్షన్ పోకుండా అని చూస్తుంది మా అమ్మ. పైసలు ఎవరికి చేదు కాదు, అందరికీ పీర్తే. కాకపోతే ఉన్నోడుకో తగ్గాలా లేనని బతికించుకోవాలి. అది చేసి పెట్టే బాధ్యత నాది. నన్ను బలవంతుని ఏమని అడుగుతున్నాం మిమ్మల్ని. వేస్తారా కాంగ్రెస్ పార్టీకి? ఏమమ్మా వేస్తారా? నా మీద నమ్మకం ఉందా? అదే చెప్పిన మీకు. ఇప్పుడు అరే ఆంపాను అమ్మ మీకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, మరి 10 ఏళ్ల నుంచి కూడా 2 సార్లు ఆడికే ఓటు ఎత్తి ఎట్లా ఇల్లు వస్తాయి చెప్పు? అరే నువ్వు 10 ఏళ్ళు ఆడికే అధికారం ఇస్తే మాకు ఏడుండే అధికారం. ఇప్పుడు ఇల్లు వచ్చినాయి అమ్మ, ఇల్లు వచ్చినాయి మీకే ఇస్తా. 30-40 వచ్చినాయి, మీరే లేని వాళ్ళకి ఇచ్చుకోండి. అమ్మ ఇల్లు లేని వాళ్ళకి, నీకు భూమి ఉంటే ఇల్లు లేని వాళ్ళకి ఇచ్చే బాధ్యత మాది. అది తక్కువ కింది దాకా. ఇగో అమ్మ మీకు మోచేతులు బెల్లం పెట్టుకోవాలి కూడా మాట చెప్తా. కరెంట్ బిల్ ఒక రేషన్ కార్డు ఒకటే కరెంట్ బిల్ మాఫ్ అవుతుంది. ఒకటి. రెండోది ఇల్లు అడుగు భూమి ఉన్న వాళ్ళకు ఇప్పుడు 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. మీకే ఇస్తే మీరు పంచుకోరు. అడుగు భూమి లేకపోతే దొరకదు. ఇప్పుడే మీరు తయారు చేసుకోరు ఇల్లు. ఇప్పుడు అమ్మ ఇల్లు లేదా భూమి లేదంటుంది. ఏడన్నా కొడతాను చిన్న భూమి రాపించుకో పైసలు ఇప్పిస్తా అని చెప్తుంది. అంటే కానూన్ ప్రకారం నేను పోవాలి. 90 పైసా కాదు, నా ఇష్టం బట్టి చేయలేదు. రైతు రుణమా ఆగస్టు 15 అని చెప్పినా కదా. అంటే మళ్ళా రామా అయిపోయింది కాదమ్మా. మళ్ళా రామా కాదు, మళ్ళా రావా? నీకు సర్పంచ్ ఎలక్షన్ ఉన్నాయి, ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి, మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చాయి. రామా అప్పుడు రాణిస్తావా? ఊళ్ళకి అక్కడ చీపురు కట్టబెట్టి జరుగుతారు. అదే అమ్మా అది ఇప్పుడు కాదు, మొన్న ఎలక్షన్ అప్పుడు కూడా చెప్పారు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మీకు కరెంట్ ఇయర్ అని చెప్పి 24 గంటలు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మీకు పింఛన్ ఇయర్ అని చెప్పారు. వాళ్ళు అంగతనం ఎత్తుకున్నారు, వాళ్ళు దోపిడీ చేసి మేము దోపిడీ చేస్తున్నామా? ఇలా అడ్డు దోకించారు, కడత కొట్టామా? 1 కిలో కడత కొట్టామా? నువ్వు అడ్డు దోకించినావా? జోకియాలి కదా. పొలం లేదు, పొలం ఉన్న వాళ్ళకి అడుగు. అమ్మా ఇంకా బాగా ఆలస్యమైంది మరి. పొలానా అడ్డు దోకిస్తూ ఉన్నారు ఇక్కడ. అమ్మా అడ్డు లేడు, అడ్డు నువ్వు నా మాట నుంచలేవు. నీ మాట భూమి లేని వాళ్ళకు 15,000 ఇస్తారు కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఇస్తుంది. మరి చెప్పు కడతలేదు చెప్పాలి మాట. అమ్మా సర్కార్ పని 90 పని కాదు, నువ్వు ఒక్కటి చెప్తా అయ్యేది కాదు. నేను కడతా లేకుండా బియ్యం జోకడానికి తెచ్చినాం, ఎకరానికి 3000 మిగిలిచ్చినాం. ఒక్కొక్క ఇంటింటికి వచ్చి చూసుకునేది ప్రభుత్వం చేసేది పని. మన ఇంటి పక్క వాళ్ళు వాళ్ళు ఇల్లు మనుషుకొని చేసేది చేయాలి. ఏమన్నా ఉండి మంచం మీద ఉన్న వాళ్ళకు నేనేమన్నా 5-10,000 ఇస్తా. దావకాలకు వస్తే ట్రీట్మెంట్ చేయించుకోవాలి, కానీ మంచాలు ఏమో పింఛన్ ఇప్పిస్తాం. మేము సర్టిఫికేట్ తెచ్చుకున్నావా? మరి మేము వచ్చి 2 నెలలు అయిందని చెప్తున్నా. ఇంకొక 6 నెలలు ఇస్తాను. నువ్వైతే మా మాట నింటలేవు. నేను భూమి లేదా 15,000 ఇస్తా అని చెప్పినాక కూడా మమ్మల్ని అడుగుతున్నావు. మళ్ళా
మిమ్మల్ని కాకపోతే ఊళ్ళో అది చెప్పినాక కూడా అదే అడిగితే ఏం చెప్పాలమ్మా నువ్వు కదా ఏంటి అమ్మా అదే మరి ఇప్పుడు నువ్వు ఎత్తిపోతున్నావు ఊళ్ళో అడుగున్నా ఇప్పుడు ఎమ్మటి వచ్చిన వాళ్ళని అడుగుతా కేరే అయ్యారు అన్ని అయ్యిండ్రు అన్ని ఇచ్చిండ్రు అన్ని ఇత్తిమి మీ సేవలో కూడా అన్ని అప్లై చేస్తామి కాదమ్మా అది మేము వచ్చి 2 నెలలు అయింది నువ్వు మాట్లాడతావు మరి 2 నెలలు అయింది సంవత్సరం 2 నెలలు అయింది 2 నెలలు అన్ని ఎట్లయితాయి కడత బంద్ చేయించి ఎకరానికి 3,000 మిగిలి ఇచ్చినాం రైతులకు గవర్నమెంట్ బంద్ చేయించిన మీ ఊళ్ళో పిల్లలు గంజాయి తాగుకుంటే గంజాయి బంద్ చేయించినాం గుండాయిదం చేస్తూ ఆపించిన సమయం పడుతుంది కొంత 2 నెలలు అయింది నేను ఓడిపోయినా కానీ ఉండి కూర్చొని చేయించుకున్నా కరెంటు ఇవమ్మా ఇవో 120 ఇళ్లకు మాఫీ కాలేదు 50 ఇళ్లకు ఆల్రెడీ చేపించిండ్రు ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్ తర్వాత 70 ఇళ్లకు కూడా చేపిస్తాను లెక్క తీసుకున్నాను ఏంటి ఇందిరా మిల్లు నీకు బోర్ లేదా కొట్టి ఇమ్మీడియట్ కొట్టి బోర్ ఒక్క బోర్ అని కొట్టి నాకు రేపటికి బోర్ వాడాలా నీకు బోర్ కొట్టిస్తాము ఇంగ్లాండ్ ఇంటికి బోర్ కొట్టినా బాబు ఆడ కొట్టితో ఒకటి మళ్ళీ మా ఇంటికి బోర్ కొట్టించినారు అదే ఒక ఇప్పుడే చెప్తున్నా నీకు రేపటి పోయిరావాలా అమ్మ నీకు చెప్పినా పింఛన్ ఇప్పిస్తా భూమిలో 15,000 వస్తాయి దోపుగా పట్టు టైం ఏమో మేము ఏం మంచి పనులు చేసినామో ఇంకా చేస్తాం మీరు రూపాయి తిననిగా కూడా ఓడి అయితే రూపాయి పేదలకు తగినట్టు చేసే బాధ్యత నాకు ఏమమ్మా ఏం తల్లి అర్థమైందా నీకు కొంచెం అందరికి ఎప్పుడు కొంత చదువుకున్నా అని తెలిసి సరే అమ్మ పోయి రావాలా మరి కొంచెం మమ్మల్ని గెలిపి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మీకు అండగా ఉంటాం మీరు పోత్కూర కట్టేసి పాల్గొంటారావు కొద్ది ఇప్పుడు బర్రె ఉన్నదా బర్రెని కాపాడుతుంది మంచిగా కట్టేసి అరిగట్టేసి మంచిగా పచ్చి కట్టేసి కాపాడు